పెహల్గాంలో తీవ్రవాదుల దాడి తర్వాత అమర్నాథ్ యాత్ర ఎలా జరగబోతుంది? ఎందుకంటే అమర్నాథ్ యాత్రకి ఒక ప్రత్యేకత ఉంది. అమర్నాథ్ యాత్రకి దాదాపుగా కశ్మీర్లో అంటే శ్రీనగర్ నుంచి దాదాపు 180 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత రెండు మార్గాల్లో, ఒకటి బాల్టాల్, రెండోది పెహల్గాం. ఈ రెండు మార్గాల నుంచి అమర్నాథ్ యాత్రకి ఒకటి 35 కిలోమీటర్లు, మరొకటి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఈ అమర్నాథ్ యాత్ర దాదాపు సముద్ర మట్టానికి 32,000 పైగా అడుగుల ఎత్తులో అమర్నాథ్ యాత్ర ఉంటుంది. దీన్ని ఒక ఆధ్యాత్మిక యాత్ర కంటే ఒక సాహస యాత్రగానే చాలా మంది చూస్తారు. పెహల్గాంలో జరిగిన తీవ్రవాదుల దాడి తర్వాత అమర్నాథ్ యాత్రకి చాలా వరకు భక్తులు తగ్గుతారు. ఎందుకంటే ఆ భయాందోళనలు కశ్మీర్ ప్రాంతం అంతా అలముకున్నాయనేది ఒక జరిగిన చర్చ. కానీ అమర్నాథ్ యాత్రకి ఇప్పుడు 3వ తేదీ నుంచి మొదటి యాత్ర ప్రారంభమై ఆగస్టు 9వ తేదీ వరకు దాదాపు 40 రోజుల వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇంతకీ అమర్నాథ్ యాత్ర ఎలా జరుగుతుందో ఒకసారి మీకు చూపిస్తాను. నేనున్నది రెండు మార్గాలు, మనం చెప్పుకున్నట్టు రెండు మార్గాల్లో బాల్టాల్ అంటే చాలా కఠినమైన ఒక యాత్రగా దీన్ని చెప్తారు. ఎందుకంటే సముద్ర మట్టానికి దాదాపు 32 నుంచి 35 వేల అడుగుల పైగా కొండ చర్యల ప్రయాణం సాగుతుంది. ఒక సాహసోపేతమైన ఒక యాత్రగా దీన్ని చెప్తారు. దీన్ని ఒకసారి మనం నీకు చూపిస్తాను. అంటే ఎంతవరకు తగ్గిందంటే ఏ మాత్రం తగ్గలేదు భక్తుల సంఖ్య అనేది మీకు చూపిస్తాను. ఒకసారి చూడొచ్చు. అంటే అనేక మంది భక్తులు మనకి కనిపిస్తున్నారు. మొత్తం యాత్ర పొడవునా చూడొచ్చు. అంటే వేల సంఖ్యలో, అంటే మొదటి రోజు దాదాపుగా ఈ రెండు ప్రాంతాల నుంచి కూడా, అంటే 3వ తేదీన తొలి దర్శనం ప్రారంభమవుతుంది. తొలి దర్శనం ఎలా ఉండబోతుంది అంటే పెహల్గాంలో ఈ తీవ్రవాద దాడి తర్వాత ఎంతమంది భక్తులు వస్తారు ఏంటనేది ఒక అంచనా కోసం, ఒక విశ్లేషణ చేయడం కోసం నేను ఈ ప్రాంతానికి చేరుకున్నాను. మనం చూడొచ్చు. ఈ ప్రాంతంలో దాదాపుగా, అంటే నేను ఉండేది బాల్టాల్, అంటే చెప్పాను కదా కఠినమైన కొండ చర్యల గుండా ప్రయాణం చేసే ఒక మార్గంలోన దాదాపు రేపు అంటే 3వ తేదీన 3,000 మందిని 15,000 మందిని విడిచిపెడుతున్నారు. అలాగే 15,000 మందిని విడిచిపెడుతున్నారు. అటువైపు దాదాపుగా ఉన్నది అంటే ఏదైతే మనం పెహల్గాంలోన ఇది తీవ్రవాదుల దాడి జరిగిన ప్రాంతం నుంచి ఒక 15,000 మందిని విడిచిపెట్టుకుంటున్నారు. టోటల్ గా మనం ఉండే యాత్రకు సంబంధించిన చూస్తున్నాం. ఇది బాల్టాల్లో ఉండే బేస్ క్యాంప్ దృశ్యాలు మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి చుట్టూ కొండల ప్రాంతం, అంటే ఏ విధమైన ఎంత కొండలు ఉన్నాయో చూడొచ్చు. అంటే హిమాలయాలు, ఒక కొండలు అనే కంటే చుట్టూ ఉండేది హిమాలయ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉండేది. ఇక ఇక్కడ ఉండే ఈ ప్రాంతాన్ని అంతా నేను ఒక్కసారి మీకు వివరించదలుచుకున్నాను. ఎందుకంటే దీన్ని ఒక బాల్టాల్లోన ఒక బేస్ క్యాంప్ లో ప్రధానంగా ముందు